టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ విజయంతో పొట్టి క్రికెట్ కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్ కు గుడ్ బై చెప్తాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ తర్వాత రోహిత్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది. న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను 3-0తో కోల్పోయి తీవ్ర విమర్శల పాలైంది. ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ సిరీస్ లోని మొదటి టెస్ట్ లో గెలిచిన భారత్ రెండో టెస్ట్ లో ఓడిపోయింది. అంటే గత 5 టెస్ట్ మ్యాచ్ల్లో 4 టెస్టుల్లో టీమిండియా ఓడిపోయింది. ఇప్పుడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో టీమిండియా ఫైనల్ కు చేరడం చాలా కష్టంగా మారింది. దీనికి కారణం కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నారు. టీమిండియా గత 5 టెస్ట్ మ్యాచ్ల్లో 4 రోహిత్ కెప్టెన్సీలోనే ఓడింది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ లో రోహిత్ ఆడలేదు. బూమ్రా సారథ్యంలో భారత్ తొలి టెస్ట్ గెలిచింది. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్ లో రోహిత్ శర్మ అటు కెప్టెన్ గా ఇటు బ్యాటర్ గా దారుణంగా విఫలమయ్యాడు. 2 ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు. వీటిల్లో అతని ప్రదర్శన సగటు కంటే తక్కువగానే ఉంది. రోహిత్ చాలా కాలంగా ఫామ్ కు దూరంగా ఉన్నాడు. రోహిత్ ఆడిన గత 4 టెస్టుల్లో అతని ప్రదర్శనపై ఆందోళన వ్యక్తమవుతోంది. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన 3 టెస్టుల సిరీస్ లో 6 ఇన్నింగ్స్ల్లో 92 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్ గా గత 8 టెస్ట్ ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 101 పరుగులే చేశాడు. అడిలైడ్ లో రాహుల్ కోసం తన ఓపెనింగ్ ప్లేస్ ను త్యాగం చేసిన రోహిత్ మిడిల్ ఆర్డర్ లో ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్ పేలవ ప్రదర్శన ఖచ్చితంగా జట్టును ఇబ్బంది పెడుతోంది. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఇంకా 3 టెస్టులు మిగిలి ఉన్నాయి. ఈ 3 టెస్టుల్లో బ్యాటర్ గా కెప్టెన్ గా రోహిత్ విఫలమైతే ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలకాల్సిందేనని సీనియర్ క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. పెర్త్ టెస్ట్ లో అద్భుతమైన విజయాన్ని అందించిన బూమ్రాకు పూర్తి స్థాయి టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలని కోరుతున్నారు. అభిమానులు కూడా రోహిత్ ప్రదర్శనను పాజిటివ్ గా తీసుకోలేకపోతున్నారు. ఇన్నాళ్లు హిట్ మ్యాన్ పేలవ ప్రదర్శనపై నోరు మెదపినప్పటికీ ఇప్పుడు విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. 37 ఏళ్ల రోహిత్ 65 టెస్టుల్లో 12 సెంచరీలతో 4280 పరుగులు చేశాడు. ఒకవేళ ఆసీస్ తో సిరీస్ అనంతరం రోహిత్ రెడ్ బాల్ క్రికెట్ కు వీడ్కోలు పలికితే ఇక వన్డేలకు మాత్రమే పరిమితమవుతాడు.